నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకున్న అద్భుతమైన సంపదల్లో ఒక దాని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తాను మీకు. అదేమిటంటే, కళ్ళు చూస్తాయి కానీ చూపించేది మెదడు. పెదాలు విచ్చుకుంటాయి కానీ నవ్వమని చెప్పేది మెదడు. శరీరంలో చిటికెన వేలు కదపాలన్నా మెదడు నుంచి ఆదేశాలు అందాల్సిందే. కవులు మనసు చుట్టే కవిత్వం అల్లుకోవచ్చు, ప్రేమికులు మనసే సర్వస్వమన్న భ్రమలో బతికేయచ్చు. కానీ శాస్త్రవేత్తలకు మాత్రం రెండూ ఒకటే. మెదడును పరిశీలిస్తే మనసు సంగతులు కూడా బయటపడతాయి. ప్రపంచంలో ఉన్న జీవజాలాల్లో మనిషిని ఉన్నతంగా నిలబెట్టింది ఈ మెదడు. అటువంటి మెదడు శాస్త్రవేత్తలకు నిత్య పరిశోధన వస్తువు. ప్రపంచవ్యాప్తంగా మెదడుపై జరిగిన తాజా అధ్యయనాల ఫలితాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి తీవ్ర నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. చివరిసారిగా తన ఇష్టదైవాన్ని ప్రార్థించాడు. ఓ దేవుడా, నన్ను ఓ బీద కుటుంబంలో పుట్టించి తీవ్ర అన్యాయం చేశావు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుని నీ దగ్గరికే వచ్చేద్దాం అనుకుంటున్నాను అంటే దేవుడు గట్టిగా నవ్వాడట. పిచ్చివాడా, చాలామందికి ఇవ్వని అద్భుతమైన విలువైన సంపద నీకు ఇచ్చాను. నువ్వు దాన్ని గుర్తించకుండా మూర్ఖుడిలా, అప్రయోజకుడిలా, అయోగ్యుడిలా తయారయ్యావు అని దేవుడు చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయాడు. నాకు అంత గొప్ప సంపద ఏమిచ్చావు అని అడిగాడు. పూరి గుడిసెలో పుట్టిన వారు పారిశ్రామికవేత్తలై ప్రపంచ ఖ్యాతి పొందారు. కొంతమంది దేశ నాయకులై ఏలుతున్నారు. శాస్త్రవేత్తలై సంపదను సృష్టిస్తున్నారు. దివ్యాంగులైన అంధులు, కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు, కాళ్ళు చేతులు కూడా లేనివారు కూడా, అంతేకాదు మోగవారు, చెవిటివారు, బుద్ధిమాంద్యులు కూడా తగు రీతిలో కృషి చేసి ప్రపంచ ఖ్యాతి పొంది ఆనందంగా జీవిస్తున్నారు. వారెవరికి ఇవ్వని అద్భుతమైన శక్తివంతమైన సర్వాంగాలతో కూడిన 6 అడుగుల అందమైన శరీరాన్ని నీకు ఇచ్చాను. యుక్త వయసు వచ్చే వరకు నీకు విద్యాబుద్ధులు చెప్పించి పోషించే తల్లిదండ్రులకు నీవు జన్మించేలా చేశాను. మేధస్సు గల మెదడునిచ్చాను. అయినా నీవు ఉచితంగా లభించే వాటిపై ఆధారపడి సోమరిపోతులా జీవించేస్తూ ఏ లక్ష్యము లేకుండా, కృషి చేయకుండా, కోట్లు సంపాదించాలనే ఆశ తీరక నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. అయితే నీవు మరణించక ముందు ఓ పని చేయి. నీ 2 కళ్ళు ఓ అంధుడికి అమ్మేయి, 2000 ఇస్తాడు అన్నాడు దేవుడు. అదేవిడు స్వామి, 2 కళ్ళకి 2000 అంటూ ఆశ్చర్యపోయాడు. పోనీ 2 లక్షలు. చాలా స్వామి. పోనీ 2 కోట్లు ఇస్తాడు, నీ 2 కళ్ళు ఇచ్చేస్తావా అన్నాడు దేవుడు. అప్పుడు ఆ యువకుడు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఆ చీకటి లోకాన్ని ఊహించుకుని, అందమైన లోకాన్ని చూసే నా కళ్ళని 2 కోట్లకి ఇచ్చేసి నేను మిగిలిన జీవితాన్ని అంధకారంలో బతకాలా? నోనో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఎన్ని కోట్లు ఇచ్చినా నా కళ్ళు ఇవ్వను స్వామి అన్నాడు. పోనీ 2 కోట్లు ఇస్తే నీ 2 కాళ్ళు కట్ చేసి ఇస్తావా అన్నాడు దేవుడు. అప్పుడు ఆ యువకుడు మళ్ళీ కళ్ళు మూసుకుని తను కదలలేని పరిస్థితిలో అక్కడే ఉండటం అనేది ఊహించుకుని 2 కాళ్ళు ఇచ్చేసి 2 కోట్లు తీసుకుని జీవితాంతం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పడి ఉండమంటావా స్వామి? నో స్వామి అన్నాడు. పోని 2 కోట్లకి నీ 2 చేతులు ఇచ్చేస్తావా అని అడిగాడు దేవుడు. అప్పుడు ఆ కుర్రాడు ఆలోచించుకున్నాడు. మళ్ళీ చేతులు లేని జీవితం, మొండి చేతులతో. అయ్యో, నో 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 అని భయపడ్డాడు. నో స్వామి, ఇవ్వను స్వామి అన్నాడు. పోని 2 కోట్లకి నీ 2 కిడ్నీలు కానీ, నీ ఊపిరితిత్తులు కానీ, నీ లివర్ కానీ, నీ చర్మం కానీ, నీ గుండె కానీ, నీ మెదడు కానీ ఇస్తావా అని అడిగాడు దేవుడు. అప్పుడు అవన్నీ ఆలోచించుకున్నాడు. అందులో ఏది లేకపోయినా నేను బతకలేను కదా స్వామి, అవి ఎలా ఇస్తాను నేను అన్నాడు. అప్పుడు దేవుడు, అయితే ఒకసారి లెక్క కట్టుకో. కళ్ళకి 2 కోట్లు, కాళ్ళకి 2 కోట్లు, చేతులకు 2 కోట్లు, కిడ్నీలకు 2 కోట్లు, ఊపిరితిత్తులకు 2 కోట్లు, లివర్కి 2 కోట్లు, చర్మానికి 2 కోట్లు, గుండెకి 2 కోట్లు, మెదడుకి 2 కోట్లు. ఇలా 20 కోట్లకు పైగా వచ్చినా ఇవ్వని నీ విలువైన అవయవాలు నీ శరీరంలో భాగంగా ఉండగా నీవు పేదవాడిని అని భావిస్తున్నావంటే మూర్ఖుడివి కదా అన్నాడు దేవుడు. నీ శారీరక మానసిక శక్తులను సరిగ్గా వినియోగించుకుంటే 20 కోట్లు ఏం కర్మ, 200,
2,000 2,00,000 కోట్లైనా సంపాదించే వీలు నీకుందే. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు నీ కృషిని బట్టి నీ ఫలితం ఉంటుంది. కాబట్టి గొప్ప లక్ష్యం పెట్టుకో, కృషి చెయ్యి, కోట్లు సంపాదించు. ఇదేమీ అసాధ్యం కాదు. ఇప్పటికే ఎంతోమంది కోట్లు సంపాదించారు. ఓ పక్క చూడు, బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్, లారీ పేజ్, హెన్రీ ఫోర్డ్, చార్లీ చాప్లిన్, మైకేల్ జాక్సన్, రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, శామ్ వాల్టన్, వారన్ బఫెట్, రాకేష్ జంజన్వాలా, ధీరుభాయ్ అంబానీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, కర్సన్భాయ్ పటేల్, సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి మొదలైన ఎంతోమంది సాధారణ స్థాయి నుంచి తమ శక్తియుక్తులతో శ్రమించి సంపద సృష్టించి ఖ్యాతి పొందారు. అలా నీవు కూడా కృషి చేసి సంపదను సృష్టించుకుని కీర్తి ప్రతిష్టలు పొందు అంటూ దేవుడు మాయమైపోయాడు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగింది. తన శరీరం చూసుకున్నాడు. అద్భుతమైన శరీరం, బలమైన శరీరం, ఆరోగ్యకరమైన శరీరం ఉండి కూడా నేను సాధించలేకపోవడమా, సాధిద్దాం అని చెప్పేసి అప్పుడు ఆలోచించడం మొదలెట్టాడు. దానికి కావాల్సింది మెదడు. ఇప్పుడు ఆ మెదడు గురించి వద్దాం. ఈ మెదడు అంటే ఇది శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. శరీరంలో గల అన్ని ఇతర అవయవాలని కూడా అదే కంట్రోల్ చేస్తుంది. ఏ ఇతర అంగం పోయినా కూడా, మరణించినా కూడా శరీరం మరణించదు. కానీ మెదడు అనేది పోతే మాత్రం బ్రెయిన్ డెడ్ అంటారు కదా, అంటే శరీరం ఇంకెందుకు పనికిరాదు. కొంతకాలం అలాగా నిస్తేజంగా ఉండిపోతుంది. మరణం లేని శరీరం మరణించిన శరీరంతో సమానం. మెదడు లేకపోతే శరీరం మరణించినట్లే. ఇటువంటి మెదడు మీద శాస్త్రవేత్తలు అనేకమైన పరిశోధనలు చేశారు ప్రపంచవ్యాప్తంగా. వాటి గురించి, ఆ అధ్యయన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంగీతం వింటున్నప్పుడు హాయిగా ఉంటుంది, మనసుకు ఉత్సాహంగా అనిపిస్తుంది. అదే కొన్ని రకాల ధ్వనులు వింటే పాతాళంలో కూరుకుపోతున్నంత తీవ్ర భయభ్రాంతులకు లోనవుతాం. ఇలాంటి అనుభూతి ఎక్కడి నుండి వస్తుందనే విషయాన్ని బ్రిటిష్ పరిశోధకులు కనిపెట్టారు. 2 కనుబొమ్మల మధ్య భృగుటి ఉందని మనకు తెలుసు. దాని వెనుక ఉన్న మెదడు భాగం సంగీతాన్ని గుర్తిస్తుంది. వినసొంపైన ట్యూన్కు ఒకలా, కలత కలిగించే శబ్దానికి మరోలా ప్రతిస్పందిస్తుంది. అక్కడి నుంచి వచ్చే సిగ్నల్స్ ప్రకారమే మనకి అనుభూతులు కలుగుతాయి. భయపెట్టేదైతే గుండెల్లో జల్లుమంటుంది. ఇది సంగీతానికి సంబంధించిన మెదడు చేసే ఒక ముఖ్యమైన పని. ఇక కొంతమంది పగటి కలలు కంటున్నాడు రోయ్ అని ఆట పట్టిస్తుంటారు. కానీ పగటి కళలు చాలా మంచి చేస్తాయంటుంది ఓ పరిశోధన. రాత్రి కళల వల్ల ఉపయోగం ఉండవు, కానీ పగటి కళల వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందట. పగటి కళలు కనే ఉద్యోగులు మిగతా వారితో పోలిస్తే చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారట, సమర్థవంతంగా పనిచేస్తారట. వీరికి తెలివితేటలు ఎక్కువేనట. అట్లాంటాలోని జార్జియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనిపెట్టారు. పగటి కళలు కనే వారి బ్రెయిన్ని స్కాన్ చేసి మిగతా వారి మెదళ్ల పనితీరుతో పోల్చి చూశారు. మెదడు కణాల ప్రతిస్పందనని పరిశీలించారు. ఆ పరిశోధనలో పగటి కళలు కనే వారి మెదడులోని కణాలు ప్రతిస్పందన చాలా చురుగ్గా ఉన్నట్లు గమనించారు. అంతేకాదు, పగటి కళలు కనేవారు తమ ఆలోచనల్ని బాగా నియంత్రించుకోగలరని నిర్ధారించారు. ఇక చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఏ చిన్న సమాచారం కావాలన్నా చకచకా వెతికేస్తుంటారు. చిన్న చిన్న లెక్కలు చేయాలన్నా క్యాలిక్యులేటర్ ఉండాల్సిందే. మొబైల్ వినియోగం మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు టెక్సాస్ యూనివర్సిటీ పరిశోధకులు. 800 మందిపై ఈ ప్రయోగం చేశారు. వారిని 2 బృందాలుగా విడదీసి కొన్ని సులువైన ప్రశ్నలు అడిగారు. స్మార్ట్ ఫోన్ జేబులో పెట్టుకున్న వారు ఒక విభాగం, ఫోన్ పక్క గదిలో పెట్టి వచ్చిన వారు మరో విభాగం. మొబైల్ దూరంగా ఉన్నవారే సరైన సమాధానాలు చెప్పారట. ఫోన్ దగ్గర ఉన్నవారు తడబడుతూ ఫోన్లో వెతికే ప్రయత్నం చేశారు. మొబైల్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుందని అనడానికి ఇంతకంటే మించిన ఉదాహరణ ఏం కావాలి? మెదడులోని ఒక ప్రాంతం కాళ్ల కదలికల్ని, మరో ప్రాంతం చేతుల కదలికల్ని, ఇంకో ప్రాంతం కంటి చూపును నియంత్రిస్తాయని మనం చదువుకున్నాం మొన్నటి వరకు. శాస్త్రవేత్తలు కూడా అదే నిజమని భావించారు. అయితే వారికి వచ్చిన ఓ చిన్న సందేహం మెదడు గురించి ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది. చేయో కాలో లేని వారి విషయంలో మెదడులోని ఆయా ప్రాంతాలు ఏం చేస్తాయి? కొంపదీసి పనిచేయడం మానేస్తాయా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఒక చేయి లేదా ఒక కాలు లేని వారి మెదడుపై పరిశోధన చేశారు. అలాంటి వారి విషయంలో ఆ భాగాలు కొత్త పని వెతుక్కుంటాయట, మరేదైనా అవయవాన్ని నియంత్రిస్తాయట. మెదడులోని ఏ కణాలు కూడా అలా ఖాళీగా కూర్చోవడానికి ఇష్టపడవు.
తమ పరిధిలోని అవయవం ప్రమాదవశాత్తు ఉనికిని కోల్పోతే మరొక అవయవాన్ని పనిచేయించడంలో సాయపడతాయి. మెదడులోని ఆ బృంద స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఇక ముఖాన్ని చూసి ఎదుటి వ్యక్తి ధనవంతుడో దరిద్రుడో చెప్పగల శక్తి మెదడుకు ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ నిపుణులు మెదడులోని కొన్ని న్యూరాన్లు సిరి సంపదలతో తొలతూగే వ్యక్తుల మొహాల్ని పోల్చగలవని చెప్పారు. ఆ నిర్ధారణలో భాగంగా ఓ పరిశోధన కూడా చేశారు. బాగా డబ్బున్న వాళ్ళను, అస్సలు లేని వాళ్ళను కేవలం మొహాలు మాత్రమే కనిపించేలా వరుసగా నిలబెట్టారు. అందులో అధిక శాతం మంది డబ్బున్న వాళ్ళని గుర్తుపెట్టారు. కుబేరుల మొహంలో కనిపించే ఓ రకమైన సంతృప్తి మెదడులోని న్యూరాన్లు పసిగడతాయని అధ్యయనం సారాంశం. మనుషుల్ని అంచనా వేయగల ఓ అదృశ్య కొలమానం మన వ్యవస్థలోనే ఉందన్నమాట. కావాలంటే ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ప్రేమ గుండెల్లో పుడుతుందని సినిమాలో హీరోయిన్లు చెబుతుండగా వింటాం, కవితల్లో కథల్లో చదువుతాం. నిజానికి ప్రేమ కేర్ ఆఫ్ అడ్రస్ గుండె కాదట, మెదడేనంటారు. మెదడులో విడుదలయ్యే డోపమైన్ అనే రసాయనం వల్లనే మనుషులకు ప్రేమానుభూతి కలుగుతుందట. ప్రేమైక భావన మెదడు నుంచే గుండెకు చేరుతుందట. ఆ ఫీలింగ్ కలగగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుందట. న్యూయార్క్లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లూసీ బ్రౌన్ తన విద్యార్థులతో కలిసి ఈ పరిశోధన చేశారు. కొంతమంది వ్యక్తుల ముందు తాము మనసారా ప్రేమించిన వారి ఫోటోలు పెట్టి ఆయా వ్యక్తుల మెదడులో కలిగే మార్పుల్ని గమనించారు. మస్తిష్కంలోని ఓ ప్రత్యేక ప్రాంతంలో సంభవించే పరిణామాల వల్ల ప్రేమ రసాయనమైన డోపమైన్ విడుదలై ఆనందం, ఉత్సాహం ఒకేసారి కలుగుతాయని తేలింది. కొకైన్ తీసుకున్నప్పుడు లభించే కిక్కు ఇందులో 10 వంతే. ఇక కొసమెరుపు ఏమిటంటే, మెదడు లేకుండా ఎదుగుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ పిల్లవాడు. స్కాట్లాండ్కి చెందిన 4 ఏళ్ల ఆరోస్ ముర్రే మెదడు లేకుండానే పుట్టాడు. అతడు మాట్లాడలేడు, నడవలేడు, కేవలం చూపుతోనే స్పందిస్తున్నాడు. అతను ఎలా బతుకుతున్నాడు అన్నది వైద్యులకు కూడా అంతు చిక్కడం లేదుట. ఇది మెదడుకు సంబంధించిన అనేక విశేషాలు. ఈ మెదడులోనే మన మేధస్సుకు సంబంధించిన అంశం ఉంది కదా. కాబట్టి మనం మెదడుకి సక్రమమైన క్రియ అంటే పని ఇస్తే మెదడు కొంచెం షార్ప్గా తయారవుతుంది. ఎందుకంటే కిచెన్లో ఉండే 2 చాకులు తీసుకొని మార్కెట్లోంచి ఒకటి కిచెన్లో పెట్టండి, ఒకటి బీరువాలో దాయండి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ 2 చాకుల్ని మళ్ళీ బయటకు తీసి ఏది బాగా షార్ప్గా ఉందో గమనించండి. బీరువాలో ఉన్నది తళతళ మెరుస్తూనే అలాగే ఉంటుంది, కానీ కిచెన్లో ఉన్న చాకు మాత్రం చాలా షార్ప్గా తయారై ఉంటుంది. అదేవిధంగా మన మెదడు కూడా ఉపయోగించే కొద్దీ షార్ప్గా తయారవుతుంది, మన మేధస్సు పెరుగుతుంది, తద్వారా సంపద వృద్ధి చెందుతుంది. ఇదండి ఇవాళకి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతకుముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.